అసలు నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీవి కుర్రాడు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను. ఇక్కడ ఆటో నగర్ వద్ద ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ వాళ్ళైతే ఒక సంచలన ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట. సో మీరు ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారో మీరు ఎటువంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక సెక్యూరిటీ డిపాజిట్ తో మీరు ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ అయితే పెట్టచ్చు అని చెప్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్ అంతా వీళ్ళు ఇస్తారు అనమాట. జస్ట్ మీ దగ్గర స్థలం దగ్గర ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఏంటా కాన్సెప్ట్ పూర్తి సమాచారాన్ని ఆ షోరూమ్ అధినేత అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది 15 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జర్ సార్. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది భారత్ DC 001 గన్, దాన్ని GBT గన్ అని కూడా అంటారు. ఇది మన దగ్గర ఉంది. దీంట్లోనే ఇప్పుడు డ్యూయల్ గన్ అవుట్పుట్ తెప్పించాం మనం. చార్జర్స్ డ్యూయల్ గన్ అవుట్పుట్ అంటే ఒకటి GBT గన్ ఉంటుంది, ఒకటి Type 6 గన్ ఉంటుంది. ఇవి ఏ వెహికల్స్ కి కంపాటబుల్ అంటే మనకి యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు చూసుకుంటే కనుక బ్యాక్సీ వెహికల్స్ అన్నిటికీ కంపాటబుల్ DC ఫాస్ట్ ఛార్జింగ్ Type 6. నెక్స్ట్ OSM వెహికల్స్ అన్నిటికీ కంపాటబుల్ ఇది GBT Type 6. నెక్స్ట్ వచ్చేసి యూలర్ కి GBT ఉంది, యూలర్ ఆటోస్ కి GBT ఉంది. అలాగే మనకి ఇకా మొబిలిటీ వాళ్ళది ఇప్పుడు వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో 4-వీలర్ 3-వీలర్ అన్నిటికీ Type 6 తో వస్తున్నాయి అవన్నీ వెహికల్స్. యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు మనకి చూసుకుంటే అల్ట్రా వైలెట్ 2-వీలర్స్ ఉన్నాయి. అల్ట్రా వైలెట్ 2-వీలర్స్ కి Type 6 తో వస్తుంది. సింపుల్ ఎనర్జీ కూడా Type 6 తో వస్తుంది. సో యాజ్ ఆన్ డేట్ ఈ వెహికల్స్ అన్నిటికీ కంపాటబుల్. అండ్ కొన్ని కార్గో వెహికల్స్ 4-వీలర్ టాటా ఏ CV ఉంది కదండి, టాటా ఏ CV లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒక వేరియంట్ కి Type 6 తో వస్తుంది. ఇంకొక వేరియంట్ వచ్చేసి CCS2. సింపుల్ గా చెప్పాలంటే 120 వోల్ట్ బ్యాటరీ వోల్టేజ్ కన్నా ఏ వెహికల్ అయితే తక్కువ ఉందో లెస్ దాన్ 120 వోల్ట్ ఏం వెహికల్స్ ఉన్న 2-వీలర్ 3-వీలర్ 4-వీలర్ కార్గో వెహికల్స్ వరకు ఈ మనం ఇచ్చే చార్జెస్ అనేవి కంపాటబుల్ అండి. అంటే DC ఫాస్ట్ ఛార్జింగ్ అవుద్ది. మీరు చూసుకుంటే DC ఫాస్ట్ ఛార్జింగ్ ఈ యూనిట్ కాస్ట్ వచ్చేసి 3.67 lakhs వరకు ఉంటుంది. 3,67,000 వరకు ఉంటుంది. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మేము ఇచ్చే వెహికల్స్ OSM 3-వీలర్స్ అయినా, బ్యాక్సీ 3-వీలర్స్ అయినా, లేకపోతే మెర్క్యూరీ అని ఇంకోటి ఉంది ఆ 3-వీలర్స్ అయినా అన్నిటికీ మనం DC ఫాస్ట్ ఛార్జింగ్ కంపాటబిలిటీతోనే ఇస్తున్నాం. దాంట్లో ఆప్షన్ ఉంటుంది. కానీ సరైన చోట్ల ఇప్పుడు మనకి చార్జెస్ అనేవి అన్ని చోట్ల లేవన్నమాట. ఈ కొరత మనకు తీరడానికి మన వెహికల్స్ ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ మన కస్టమర్స్ గానీ లేకపోతే మన వెహికల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఎవరైనా సొంతంగా వచ్చి ఇన్వెస్ట్ చేసి ఇలాంటి ఛార్జింగ్ స్టేషన్స్ ఇప్పుడు వెహికల్స్ పెరుగుతున్నాయి కదా, ఇవంటి ఇప్పుడు బయట మార్కెట్ లో మీరు చూస్తే ఆంధ్రాలో లేవండి. సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ లో ఉన్నాయి చార్జెస్. మనకు ఆంధ్రాలో ఏంటంటే కార్సీ ఉన్నాయి. కార్సీ చాలా చోట్ల పెట్రోల్ బంక్ లో పెట్టారు. మనకి నేను చెప్పిన 2-వీలర్స్ 3-వీలర్స్ 4-వీలర్ కార్గో వెహికల్స్ సరిపడే DC ఫాస్ట్ చార్జెస్ లేవు. జీరో ఆంధ్ర మొత్తంలో. ఇటువైపు మీకు తెలంగాణలో చూసుకుంటే కోదాడులో ఉన్నాయి, సూర్యాపేటలో ఉన్నాయి, హైదరాబాద్ లో అయితే చాలా ఉన్నాయి. ఆంధ్ర మనం చాలా వెనకబడి ఉన్నాం దీంట్లో. మనకి ఎప్పుడైతే ఇన్ని వెహికల్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పి మాకు సేల్స్ కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 3,60,000 రూపాయల చార్జర్ ని కేవలం 50,000 సెక్యూరిటీ డిపాజిట్, అది కూడా రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకుని ఇస్తున్నాం, ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి ఏముండాలంటే వాళ్ళకి సరైన ప్రాపర్ స్పేస్ ఉండాలి, సెక్యూర్డ్ స్పేస్ అండ్ కవర్డ్ స్పేస్ ఉండాలి, 3-ఫేజ్ కనెక్షన్ ఉండాలి, 20 కిలోవాట్ మినిమం పవర్ ఉంది. నెక్స్ట్ సబ్మీటర్ ఒకటి అప్లై చేసుకోవాలి కేటగిరీ 2C లో. కేటగిరీ 2C అనేది ఎందుకంటున్నామంటే 2C అనేది ఆంధ్ర గవర్నమెంట్ ఎక్స్క్లూజివ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ కి ఇచ్చిన కేటగిరీ. అది దాంట్లో ఉపయోగం ఏంటంటే ఎన్ని యూనిట్లు మనం వాడినా ₹6.70 కట్టాలి. ఇల్లు వాడుకున్నట్టు 400 యూనిట్లు వాడితే ఈ రేటు, 300 యూనిట్లు వాడితే ఆ రేటు, అలాగే స్లాబ్ వైజ్ ఏం లేదు. కేటగిరీ 2C లో మనం సబ్మిటర్ అప్లై చేసుకుంటే హార్డ్లీ మనకి 20 కిలోవాట్ కనెక్షన్ కాబట్టి విడిగా ట్రాన్స్ఫార్మర్ ఏమి వేయించుకోకర్లేదు. ఒక 5 నుంచి 10,000 ఖర్చుతో మనకి మీటర్ అనేది ఏర్పాటు అవుద్ది. సెక్యూర్డ్ ప్లేస్ ఉండి మీటర్ ఒకటి పెట్టించుకుని 20 కిలోవాట్ తో మనం కనుక కన్సల్ట్ అయితే మనం ఇలాగా ఈ ఛార్జింగ్ స్టేషన్ అనేది జస్ట్ 50,000 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకుని ఇస్తాం. కాకపోతే దాని సెక్యూరిటీ బాధ్యత వాళ్ళది. ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఏడాది తర్వాత 2 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఛార్జర్ మాకు వద్దండి మాకు వెనక్కి ఇచ్చేస్తుంటే మళ్ళీ వాళ్ళు కట్టిన 50,000 వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాం. సరే ఎవరైనా పెట్టించుకున్నారు వాళ్ళకి ఉపయోగం ఏంటి? ఇప్పుడు బయట ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కూడా మీరు చూస్తే DC ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్ రేట్ ఛార్జ్ చేస్తున్నారు. యూనిట్ 22 రూపీస్ నుంచి 28-35 రూపీస్ కూడా తీసుకుంటున్నారు కొన్ని ఏరియాస్ లో. మనకి మా ఉద్దేశం ఏంటంటే ఇలాగా మరి జనాల్ని దోచేయకుండా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనమే కాబట్టి మన కస్టమర్స్ కూడా ఉపయోగపడాలి, రేట్లు అందుబాటులో ఉండాలని ₹15 యూనిటే పెడుతున్నాం. DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా యూనిట్ ₹15 ఫిక్స్ చేస్తున్నాం. ₹15 మళ్ళీ బ్రేకప్ ఎలాగంటే ₹6.70 ఎలక్ట్రిసిటీ బోర్డు గవర్నమెంట్ కడుతున్నారు. దీని ద్వారా మనకి బిజినెస్ అవుతుంది కాబట్టి GST కూడా మనం పే చేయాలి. 18% సర్వీస్ GST వస్తుంది, 18%. అది వచ్చేసి ₹2.3 వస్తుంది. ₹6.70 ప్లస్ ₹2.30 ₹9 పోగా మిగిలిన ₹15 మిగిలిన ₹6 ₹3 ఛార్జర్ మేము పెట్టినందుకు గాను మేము తీసుకుంటున్నాం. యూనిట్ కి ₹3 ఎవరైతే ఛార్జర్ అలా ప్లేస్ లో పెట్టించుకున్నారో మీటర్ పెట్టించుకుని వాళ్ళకి యూనిట్ కి ₹3 వాళ్ళకి ఇస్తున్నాం. సో ఇదండి మనం ఇస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఛార్జింగ్ స్టేషన్ ఏదైతే ఉందో కేవలం మీ కస్టమర్స్ కి ఎవరైనా కూడా ఇలా సెక్యూరిటీ డిపాజిట్ కట్టి ఇస్తారా? మన కస్టమర్స్ కి కూడా ఇస్తున్నాం. అండ్ మన వెహికల్స్ ఉన్న ఏరియాలో ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా పెట్టుకుంటానంటే వాళ్ళకి ఇస్తాం. అక్కడ మనకి వెహికల్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఫ్లీట్ ఉంది అంటే ఇప్పుడు వాళ్ళకి ఉపయోగపడాలి కదండి. ఇప్పుడు వెహికల్స్ లేవు అక్కడ, వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? సార్ ఇప్పుడు ఒకళ్ళు ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదాం అనుకున్నారు, ఓకే, సో వాళ్ళకి ఇస్తారా మీరు? ఇలా ఇస్తాను. అంటే మనకి ఏరియా వైజ్ ఉన్నాయండి. ఇప్పుడు మేము పెట్టుకునే కేటగిరీ ఎలాగంటే విజయవాడలో ఒక 5 మా దగ్గర పెట్టేది కాకుండా ఇంకొక 5 లొకేషన్స్ లో ఉండాలి. వైజాగ్ లో
ఒక 6 to 7 లొకేషన్స్ లో ఉండాలి సిటీలో. నెక్స్ట్ మనకి రాజమండ్రిలో 2 లొకేషన్స్, కాకినాడలో 2 లొకేషన్స్, ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి ఒకటి, అన్నవరం ఒకటి, అండ్ గుండుగోలను ఈ లొకేషన్ లో మాత్రమే పెడుతుంది. ఏలూరు ఒకటి. ఇది మేము ఇనిషియల్ గా ప్లాన్ చేస్తాం. అంటే ఫేజ్ బై ఫేజ్ వెళ్తాం సార్. మాకు మేము ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు అరౌండ్ 15 to 20 ఛార్జెస్ తెప్పిస్తున్నాం. ఇప్పుడు అందరూ ఇప్పుడు వచ్చి నాకు ఓన్లీ విజయవాడ ఇమ్మంటే మనకి యూజ్ లేదు అండ్ పర్పస్ సాల్వ్ అవ్వదు. సో మేము ఇలాగా ఇనిషియల్ గా మేము తీసుకొచ్చిన 20 ఛార్జెస్ ఇలా మేము డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ లొకేషన్స్ నుంచి ఐదర్ మన కస్టమర్స్ లేకపోతే బయట వాళ్ళు కూడా ఎవరన్నా వచ్చి నేను పెడతానంటే మనం ఇవ్వడానికి రెడీగా ఉంది. దాని మెయింటెనెన్స్ అంతా మీరే చూసుకుంటారా? దాని కంప్లీట్ దీనికి ఏమైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోయినా 1 year 2 years అని కాదు, ఎప్పటిదాకా అయితే నడుస్తుందో కంప్లీట్ బాధ్యత మొత్తం మాది. ఎందుకంటే ఛార్జర్ మాదే, వాళ్ళ ప్లేస్ లో పెట్టుకున్నందుకు సెక్యూర్ డిపాజిట్ మటుకు తీసుకుంటున్నాం. వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళకి ఛార్జర్ ఇచ్చేసాం. దీని బాధ్యత మొత్తం మాది. రిపేర్స్ వచ్చినా ఏమొచ్చినా మెయింటెనెన్స్ వచ్చినా అంతా మేమే చెప్పి. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ కి సపోర్ట్ చేసిన ఏ వెహికల్ వచ్చినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అవునండి. దీంట్లో మీకు యాప్ అనేది ఇస్తున్నాం మనం. ఇవన్నీ కూడా ఓసీపీపీ ఎనేబుల్డ్. ఓసీపీపీ అంటే ఓపెన్ ఛార్జ్ పాయింట్ ప్రోటోకాల్ ఎనేబుల్డ్. అన్ని కనెక్టెడ్. ఇది కనెక్టెడ్ అంటే దీంట్లో సిమ్ ఉంటుంది. ప్రతి ఛార్జింగ్ స్టేషన్ లో ఇన్బిల్ట్ సిమ్ ఉంటుంది. 2 సిమ్లు ఉంటాయి యాక్చువల్గా ఈ మోడల్లో. కంప్లీట్లీ కనెక్టెడ్ మనకి. దీని డేటా అంతా కూడా మనకు వస్తుంది. అండ్ దీంట్లో QR కోడ్స్ ఉంటాయి. ఎవరైతే కస్టమర్స్ వాడుకుంటారో, ఇందాక మీరు చూసారు, యాప్ ద్వారా మనం యాక్సెస్ ఇస్తున్నాం. ఎవరికైతే యాక్సెస్ ఇచ్చామో వాళ్ళు వాడుకోవచ్చు. వన్స్ వాళ్ళకి యాక్సెస్ ఉంది అంటే జస్ట్ వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకుని QR కోడ్ స్కాన్ చేసుకుంటారు. దీంట్లో QR కోడ్ స్కాన్ చేసుకుని దాంట్లో 4 ఆప్షన్లు వస్తాయి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రకారం మనం ఛార్జ్ పెట్టుకుంటామా, లేకపోతే వెహికల్ లో స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఎంత పర్సెంటేజ్ ఛార్జ్ వరకు ఛార్జింగ్ పెట్టుకుంటామా, టైం ప్రకారం ఛార్జింగ్ పెట్టుకుంటామా, 10 నిమిషాలు పెట్టుకుంటామా, అరగంట పెట్టుకుంటామా. సో దీని ప్రకారం మనం వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. కస్టమర్స్ కి వచ్చి స్కాన్ చేసుకుంటారు. వాళ్ళకి ఎలా కావాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు వ్యాలెట్ లో అమౌంట్స్ లోడ్ చేసి ఉండాలి. ఒక 200 300 ఎంతో కొంత లోడ్ చేసుకుని ఉంటే ఛార్జింగ్ ఇనిషియేట్ అయిపోయి అమౌంట్ డిడక్ట్ అవుద్ది. డైరెక్ట్ గా ఎవరికి మనిషిని పెట్టాల్సిన పని ఏం లేదు. ఎవరైనా కూడా ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే మనిషి ఎవరేం అక్కర్లేదు. జస్ట్ సెక్యూర్డ్ గా ఉంటే. చూస్తుంటే సింగిల్ గన్ వస్తున్నారు, మీరు ఇచ్చేదంటే డ్యూయల్ గన్ వస్తుంది కానీ ఎట్ ఎ టైం ఒకటే గన్ పని చేస్తుంది. ఐదర్ Type 6 ఆర్ GPT. అంటే వచ్చిన వెహికల్ కి ఏ గన్ సూట్ అవుతుందో ఆ ఛార్జర్ పెట్టుకుంటారు. 2 గన్లు ఉన్నాయి కదా అని చెప్పి దాంట్లో 2 ఒకటేసారి పని చేస్తారు. ఒకవేళ నేనే ఒక 5-6 చోట్ల పెడతానంటే 5-6 చోట్లకి ఇస్తారా? ఒకళ్ళే ఇప్పుడు 5-6 చోట్ల నేను పెట్టుకుంటాను అంటే వాళ్ళకి ప్లేస్ ఉంది. సెక్యూరిటీ వాళ్ళు గ్యారంటీ నాకు ఓకే నా ప్లేస్ ఉంది పర్వాలేదు సెక్యూరిటీ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటే ఇస్తాం. నేను ఇప్పుడు ఎలాగైతే బైఫర్కేషన్ చెప్పామో ఇనిషియల్ ఫేజ్ 1 లో 20 ఛార్జెస్ వరకు మనం ప్లాన్ చేస్తున్నాం అందరికి ఉపయోగపడేలాగా. ఇది ఎక్కడ ఒకళ్ళే వచ్చి 5 పెట్టుకుంటానో మనం ఇస్తాం. అండ్ అలా కాకుండా ఎవరన్నా ఫ్లీట్ ఆపరేటర్స్ వెహికల్స్ తీసుకుని ఛార్జింగ్ స్టేషన్ వాళ్ళ ఓన్ ప్రిమైజెస్ లో, ఇప్పుడు కొంతమంది ఆటోలు అద్దెకిస్తారండి. వాళ్ళ దగ్గర ఒక 10 ఆటోలో 15 ఆటోలో పెట్టుకుంటారు. డీజిల్ ఆటోలు, CNG ఆటోలు నడుపుతున్న వాళ్ళు బోల్ మంది ఉన్నారు. ఇలా అలాంటి ఫ్లీట్ ఆపరేటర్స్ ఎవరైనా వచ్చి మనకి నేను ఇలాగ ఒక 15 వెహికల్స్ మినిమం నేను తీసుకుంటాను, నా ప్లేస్ లో ఛార్జింగ్ స్టేషన్ పెట్టివ్వండి అంటే అది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టిస్తున్నాం. 50,000 కూడా ఏమక్కల్లా, యూనిట్కి 3 రూపీస్ కూడా మనం ఏం తీసుకోవట్లా. ఇంకా ఛార్జింగ్ స్టేషన్ 3,60,000 వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ప్లేస్ లో ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తాం. ఇంకోటి ఛార్జింగ్ స్టేషన్ పెట్టేటప్పుడు కస్టమర్స్ కొన్ని ఎదురయ్యే సమస్యలు ఏంటంటే అప్రూవల్స్ కానివ్వండి అక్కడ పెట్టి ఉంటాయి. దాని ప్రకారంగా మీకు ఏమన్నా ఆ సర్వీస్ లాంటివి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు? గైడెన్స్ అనేది మనం ఇస్తున్నాం సార్. ఇప్పుడు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ప్రొసీజర్ తెలియదు. ప్రొసీజర్ గైడెన్స్ కూడా మనం ఇస్తాం. వన్స్ మనం కన్సల్ట్ అయ్యారు ఏం కావాలని, ప్లేస్ మనకి ఫిక్స్ అయితే దానికి జస్ట్ లోకల్ బాడీలో ఎలాగా అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ మీటర్ ఎలా అప్లై చేసుకోవాలి, ఉసి కేటగిరీలో ఎలా అప్లై చేసుకోవాలి, గైడెన్స్ అంతా కూడా మనం ఇస్తాం. ఛార్జింగ్ స్టేషన్ ఇచ్చి తీసుకెళ్ళిపోమన్నమే కాకుండా అక్కడ తీసుకెళ్లి ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేసి చూపించి వచ్చేదాకా కూడా మాదే బాధ్యత. ఓకే, మేమే మొత్తం చేసేస్తాం. ఇది మన 3.3 కిలోవాట్ పబ్లిక్ ఛార్జర్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 7,500 ఉందండి. ఇదేంటంటే ఇప్పుడు ఎవరైతే మనకు వెహికల్స్ కొనుక్కుంటున్నారు 3 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఎవరైనా ఛార్జ్ పెట్టుకోవచ్చు. సేమ్ యాప్ ఉంటుంది. యాప్ తో QR కోడ్ స్కాన్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు 3 వీలర్ కొనుక్కుంటున్నారు, ఇది వాళ్ళ ఇంటి దగ్గర బిగించుకోవాలనుకోండి, ఒకటి ప్రొటెక్షన్, వాళ్ళ వెహికల్ కి ఏమకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. 2 ఇది ఉండడం వల్ల మ్యాప్ లో కనపడుతూ ఉంటుంది ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉందని. సో దాని వల్ల 2 వీలర్ వాళ్ళు అయినా 3 వీలర్ అయినా వేరే వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళన్నా వచ్చి ఎవరైనా వచ్చి స్కాన్ చేసుకుని వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీని నుంచి వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటుంది. మన ఈమార్ట్ ఆటోమోటివ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఉచిత ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఆపర్చునిటీ అనమాట. ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదాం అనుకుంటే కనుక కేవలం ఒక సెక్యూరిటీ డిపాజిట్ ఇస్తే చాలు, మీ ప్లేస్ లో వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్ పెట్టి దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా వీళ్ళు చూసుకుంటామని చెప్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఉచితంగా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు కూడా ఎక్కువ వేగంలో వస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతాం లేదు, స్క్రీన్ పై ఇచ్చే నెంబర్ వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చలేదు ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంఎస్ ఆర్ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ ఫ్యూచర్.